చదవబడిన వాక్య భాగం నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు అంశము వృద్ధితనం, అంటే వృద్ధితనం నుంచి చాలామంది ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే వృద్ధితనం కలిగే ఉన్నారు. అదే అంశం, వృద్ధితనమే అంశం. మరి ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తులు మరి వృద్ధివారుగా ఉండి అప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడున్న పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇద్దరు వృద్ధివారికి కూడా సహాయం చేయడానికి అక్కడ ఎవరు కూడా దరిదాపుల్లో ఎవరూ లేరు. ఇప్పుడంటే ఎవరైనా సహాయం చేస్తారు, కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి ఆ యొక్క ఆధునిక పరిస్థితులను బట్టి అక్కడ వారికి సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ వారు తెలుసుకున్న విషయం ఏమిటంటే దావీదు కుమారుడు ఎలా వస్తున్నాడు, ప్రభువు యేసుక్రీస్తు వస్తున్నాడు, ఆయన ద్వారా మనకు సహాయం దొరుకుతుందని వారు గ్రహించి ఆయన వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలోనికి మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టినట్లయితే మనకి దేవుడు మనకి కన్నులు దయచేస్తాడు, మనకు కావాల్సిన ఆ యొక్క అవసరం ఆయన తీర్చగలడని వారు నమ్మి మరి వారిద్దరు కూడా మరి క్యాంకులు వేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని క్యాంకులు వేస్తున్నట్టుగా ఈ యొక్క లేఖనాల భాగంలో మనం చూస్తున్నాం. తర్వాత మరి దేవుడు వారిని కదిలించి వారికి కన్నులు తెలిసినట్లుగా ఈ కింద లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఈ రోజున మన యొక్క జీవితంలో కూడా మనకి కొన్ని కార్యాలు జరగాలంటే మనకి కూడా సహాయం అవసరమే ఉంది. మనుషులు సహాయం చేయగలరు, కానీ అది ఎంతవరకు చేయగలరు అంటే కొంతవరకే చేయగలరు. ఈరోజు మా మనుషులు సహాయం చేయరని అనట్లేదు, కానీ మనుషులు సహాయం చేస్తారు, కానీ ఎంతవరకు చేస్తారు? వారికి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తారు. లేని తర్వాత మరి వారు సహాయం చేయలేరు. కాబట్టి మనకి ఎవరు సహాయం కావాలంటే దేవుని యొక్క సహాయం మనకి కావాలి. మరి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే తక్కువ మీకు చెప్పాను, మా యొక్క క్లాస్మేట్ ఎంబీఏ క్లాస్మేట్ గురించి చెప్పాను. నాకు తెలిసినటువంటి ఆ యొక్క క్లాస్ మెంబర్స్ అందరూ కూడా సహాయం చేశారు. సహాయం చేసినప్పటికీ కూడా అవసరం తీరిందా అంటే తీరలేదు. ఇక్కడే దాని అవసరత ఉంది. కానీ ఎవరు ఎంతవరకు మనం సహాయం చేయగల మనుషులు ఎంతవరకు సహాయం చేయగలరు అంతవరకు సహాయం చేస్తారు. కానీ తర్వాత పరిస్థితులు మరి మనం చేయగలమా? మనకి ఎంతవరకు సహాయం చేయగలము మనుషులైతే అంతవరకు సహాయం చేస్తారు, కానీ మన స్తోమత గురించి మనం చేయలేము. కానీ నీకు సహాయం చేసే ఒకరు ఉన్నారు. ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు మనకి ఖచ్చితంగా నీకు అది ఎంత పరిస్థితులు, ఎంత కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా ఆ యొక్క సహాయం చేయగల వ్యక్తి ఎవరనంటే ప్రభువు యేసుక్రీస్తు అని మరి యొక్క లేఖనం ద్వారా మనం చూడవచ్చు. మొదటిగా మనం గమనించినట్లయితే దేవుడు మన పట్ల కనికరం చూపే దేవుడు, మన పట్ల కనికరం చూపే దేవుడు. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇది ఏ కాలం అండి? ఇది ఏ కాలము? కృపాకాలం. కృపకి కనికరానికి తేడా ఏమిటి? కృపకి కనికరానికి తేడా ఏమిటి? కృప అంటే అందరికీ కలుగుతుంది. కృప అంటే అందరికీ కలుగుతుంది. దేవుడు అందరికీ కృపను అనుగ్రహించాడు. కానీ కనికరం అనేది దేవుడు కొంతమందికి అనుగ్రహిస్తాడు. అది ఎవరికంటే అది ఎవరైతే అడుగుతారో దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఒకవేళ మనం రక్షణ పొందిన తర్వాత ఒకవేళ పొరపాటు చేసి తప్పుదం చేసి మళ్ళీ దేవుని దగ్గరికి మనం వచ్చి అది పొరపాటును ఒప్పుకున్నప్పుడు దేవుడు నీ పట్ల కనికరం చూపిస్తాడు. ఆ పొరపాటును క్షమించడానికి దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. మరి అది దాన్ని కనికరం అంటారు. అంటే కనికరం అనేది అందరికీ దొరికేది కాదు. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి మరి ఆయన వేడుకుంటారో, ఎవరైతే ఆయన మొరపెడతారో వారి పట్ల కనికరం చూపేటువంటి దేవుడు. కృప అయితే అందరికీ దొరుకుతుంది. కృప అయితే అందరికీ దొరుకుతుంది. కానీ కనికరం అనేది కేవలం 10 మందికి మాత్రమే దొరుకుతుందని మరి యొక్క లేఖనంలో మనం చూడొచ్చు. కాబట్టి దేవుడికి మనం చూసినట్లయితే మన పట్ల దేవుడు కనికరం చూపే దేవుడు. మరి ఇక్కడ వారికి కూడా సహాయం అవసరమే ఉంది. ఈరోజున సహాయం గురించి ఒకసారి మనం గమనించినట్లయితే మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. వాళ్ళు ఎవరు? రష్యా యుక్రెయిన్ యొక్క యుద్ధం జరుగుతుంది. రష్యా యొక్క మన స్టార్టింగ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఎవరు? పుతిన్ గారు. ఆయన పేరు పుతినే కదండి, రష్యా అధ్యక్షుడు. ఏమి ఇచ్చాడు తెలుసా? ఎవరైనా తెలుసా అధ్యక్షుడు ఇచ్చిన స్టేట్మెంట్? ఎవరైనా కానీ యుక్రెయిన్కి సహాయం చేశారా వారికి ఎలా ఉంటుందంటే మీ యొక్క దేశ చరిత్రలో మీరు ముందు ఎప్పుడు చూడలేదు, తర్వాత ఎప్పుడు కూడా మీరు చూసుకుంటారు అలాంటి విధ్వంసం మీ యొక్క దేశం మీద వస్తుందని చెప్పేసి భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు?
యొక్క రష్యా అధ్యక్షుడు ఎలాంటి స్టేట్మెంట్ మీ ముందు కానీ మీ తర్వాత కానీ అలాంటి ఎప్పుడు కూడా మీ యొక్క దేశంలో అలాంటి విధ్వంసకాండ అలాంటిది చూస్తుంటే అలాంటిది జరుగుతుంది ఎవరన్నా కనుక యుక్రెయిన్ కనుక సహాయం చేస్తే. ఇంతకుముందు ఎలా ఉంది పరిస్థితులు, యుక్రెయిన్కి అందరూ కూడా సహాయం చేశారు, తర్వాత మాట్లాడుకున్నారు, అన్ని సత్సంబాలు ఉంటాయి. కానీ ఎంతవరకు ఉంటుందంటే కొంతవరకే ఉంటుంది సహాయం అనేది. కానీ తర్వాత సహాయము దేశాల నుంచి కానీ ప్రభుత్వాల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే సహాయం మనకి కొంతవరకే, మనకి అక్కడ పరిస్థితులను బట్టి మనకు సహాయం ఉంటుంది. కానీ తర్వాత ఆ పరిస్థితులు దాటిపోతే సహాయం ఎవరు కూడా మనకు ముందుకు రారు. కానీ ఆ యొక్క సమయంలో ఇప్పుడంటే కొంచెం మాట్లాడుతున్నారు, కానీ ఆ యొక్క సమయంలో ఎవరు కూడా ఏ దేశం కూడా మాట్లాడలేదు. రష్యాకి వ్యతిరేకంగా ఏ దేశం కూడా మాట్లాడే అందరూ కూడా మౌనంగానే ఉన్నారు. కానీ ఇక్కడ మనం పరిస్థితులు మనం గమనించినట్లయితే సహాయం అనేది దేవుడు ఖచ్చితంగా మనకి అది ఎంత కష్టమైన పరిస్థితి అయినా మనకి సహాయం చేయగలదు. ఎవరంటే ఎవరైనా యేసుక్రీస్తు, మనుషులు కానీ ఎవరు ఏ ఇతర వ్యక్తులు కానీ ఏ సహాయం అయినా సరే కొంతవరకు మాత్రమే మనకి సహాయం చేయగలరు. మరి మనం చూసుకున్నట్లయితే దేవుడు వారికి సహాయం పడినట్లుగా ఈ యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. వారికి ఏం అవసరమైనది, వారి గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. ఆ యొక్క గుడ్డితనాన్ని వారు విడిపించడానికి వారి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని మరి కేకలు వేస్తున్నారు. మరి ఈ రోజున మనము కూడా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి మనం కూడా దేవుడిని ఏం చేయాలి, మొరపెట్టే వారంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలండి? మొరపెట్టే వారంగా ఉండాలి. ఏ విధంగా మొరపెట్టాలి? మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారు చెప్తున్నారు, ఏమని చేస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించిన కేకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే మీరు కేకలు వేయకండి, ఊరుకుండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దేవుడిని ఖచ్చితంగా మనం మొరపెట్టవలసిన వారమే ఉన్నాం. ఏ విధంగా మొరపెట్టాలి? మరి ఈ రోజున ఒకసారి మన ఉదాహరణ గమనించినట్లయితే ఒక ఉల్లిపాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్తూ ఉంటుంటారు కదా, మన ఆటోల మీద కానీ ఏదైనా అంటుంటారు. ఏం చేస్తారు, ఉల్లిపాయలు పలానా ఎంతో రేటు, 50 కేజీ 50 రూపాయలు, లేకపోతే 100 రూపాయలు చెప్తూ ఉంటారు. చెప్తారు లేదా? ఒక 2 కేజీలు అనుకుని వెళ్ళిపోతాడండి క్యాప్ వేసుకుని, ఒక 100 రూపాయలు, 200, 2-3 కేజీలు, 1 కేజీ అనుకుని వెళ్ళిపోతాడా? అతను ఎంతవరకు అమ్ముతాడు, ఎంతవరకు కేకలేస్తాడు? అతని దగ్గర ఉన్నంతవరకు సరుకు ఎంతవరకు ఉందో ఆ సరుకు అయిపోయేంత వరకు కూడా అతను ఖచ్చితంగా కేకలు వేస్తానే ఉంటాడు. నా దగ్గర ఈ సరుకు ఉంది, కేజీ 8 రూపాయలు అని చెప్పి. అది ఎప్పటి వరకు చేస్తాడు అతని దగ్గర అయిపోయేంత వరకు కూడా చేస్తాడు. మనం కూడా మన యొక్క అవసరత తీరే వరకు కూడా దేవుని దగ్గర మొరపెట్టాలి. ఎవరికి మొరపెట్టాలి? దేవుని దగ్గర మన యొక్క అవసరత ఎంత ఉందో ఆ యొక్క అవసరత తీరేంత వరకు కూడా దేవుని దగ్గర మనము మొరపెట్టాలని ఈ యొక్క లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఆటంకాలు వచ్చినప్పటికీ వారు దేవుడికి ఆటంకపరుస్తున్నారు. వారి దగ్గరికి వెళ్లకుండా మీరు ఏమాత్రం కూడా ఆ కేకలు వేయకుండా దేవుడు ఇంకా వస్తున్నాడు కదా, ఇది కేకలు వేస్తారని వారు చెప్పినటువంటి మాటలు బట్టి అయినా సరే వారు ఇంకా మరి విగ్రహంగా కేకలు వేసినట్టుగా ఈ యొక్క లేఖనాల్లో మనము చూస్తాం. ఏప్రిల్ రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-16 వచనాల్లో. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము సమయోచితమైన సహాయము కొరకు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము. కృపాసనములు అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో చెప్పిన మాట బట్టి థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుంది. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటే కృపాసన సింహాసనం వద్దకు, ఎక్కడికంటండి ఆయన సింహాసనకు మనము మన యొక్క అవసరం ఆయన సింహాసనంలో వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయన మనకు పట్ల ఏం చేస్తున్నట్టండి, కనికరము చూపే దేవుడు. మనకి ఏ అవసరం ఉందో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చినట్టు మొరపెట్టినట్లయితే నీ పట్ల ఖచ్చితంగా కనికరం చూపే దేవుడే ఉన్నాడు. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వడం చెప్పిన వాక్యం, అడుగుడి మీకు ఇవ్వడం. ఎవరైతే అడుగుతారో ఖచ్చితంగా వారికి దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడు. నీ పట్ల కనికరం చూపే దేవుడై ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు మనకి చెప్తున్నా. ఈ రోజున మనకి ఏ అవసరం ఉందో దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అడుగుతున్నావా, ఆయన నువ్వు పొందుకునేంత వరకు నువ్వు అడుగుతున్నావా లేదనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆ గుడ్డి వారి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుడు ఎవరి కోసం సమయాన్ని కేటాయించాడండి? అక్కడ అంతమంది జనాలు ఉన్నా సరే వారు ఎవరైతే మన బిడ్డరో వారి కోసం దేవుడు సమయాన్ని కేటాయించినట్టుగా మనం లేఖనం బట్టి చూడొచ్చు. మరి దేవుడు మన కోసము ఎవరైతే మొరపెడతారో వారి కోసము దేవుడు సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే మొరపెడతారో ఖచ్చితంగా మరి ఆయన సమయాన్ని మన కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రోజున చాలా మంది మనుషులు మనం గమనించినట్లయితే కొంతమంది చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైనా కొంచెం మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనం లెక్క చేయదు.
మనుషులు ఎవరైనా మాట్లాడుతున్నారు కూడా లక్ష్య చేయరు. వాళ్ళు ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఫోను మనం మాట్లాడుతున్నా సరే ఫోన్ వస్తే వాళ్ళు పక్కన వెళ్ళిపోతూ ఉంటారు. మనుషుల్ని లక్ష్య చేసేవారు ఉంటారు, ఏదో మాట్లాడుతుంటే ఏదో ఆలోచించి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోరు. కానీ మనుషులు రీతిగా దేవుడు లేడు. మన కోసం దేవుడు ఖచ్చితంగా ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తుంటారో ఆయన ఖచ్చితంగా ఆయన సమయం కేటాయించేవాడుగా ఉన్నాడు. నేనే ఈ మధ్యకాలంలో చాలా కాలం అయింది చూసి ఒక భార్యాభర్తలు మాట్లాడుకోవడం కాదు, ఆవిడ టీచర్ అంట. పేపర్స్ కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేపర్లో ఒక వ్యక్తి రాసినటువంటి ఒక అబ్బాయి రాసినటువంటి మాటలు ఏమిటంటే, నేను ఒక సెల్ ఫోన్ గా మారితే బాగుంటుంది అని చెప్పేసి ఒక వ్యాసంలో రాశాడంట. నేను ఎలా మారితే బాగుంటుంది, ఒక సెల్ ఫోన్ లాగా మారితే బాగుంటుంది. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ ఎక్కువ ఉంటారు. మాతో కంటే ఎక్కువగా ఎవరితో సహవాసం చేస్తారంటే ఆ సెల్ ఫోన్తోనే సహవాసం చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ ఫోన్తో ఉంటే మా ఆడితో ఎక్కువసేపు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా మారితే బాగుంటుంది. అంటే ఈ రోజున మనుషులు ఎవరికి ఏంటంటే సమయాన్ని కేటాయించలేని వారుగా ఉన్నారు. పిల్లలకి సమయాన్ని కేటాయించలేని వారుగా ఉన్నారు, భార్యకి సమయాన్ని కేటాయించలేని వారుగా ఉన్నారు, భర్తకి సమయాన్ని కేటాయించలేని వారుగా ఉన్నారు. ఎవరికి ఎవరు కూడా సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడే విధంగా ఎవరు లేరు ఈ రోజున. కానీ దేవుడు నీకు సమయాన్ని ఎవరైతే దేవుడికి మొరపెడతారో వారికి దేవుడు ఖచ్చితంగా నీ కోసం సమయాన్ని వెచ్చించి నీకు దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించడానికి ఒక సమయాన్ని నీకు మరి ఏర్పాటు చేసినట్టుగా ఈ యొక్క లేఖనాల్లో మనము చూడొచ్చు. మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ యొక్క అక్కడ చదువుకున్న ఒకసారి 32వ వచనం ఒకసారి చదువుతాం. మళ్ళీ యేసు నిలిచి వారిని పిలిచి కాబట్టి దేవుడు మనం అంటే వారి దగ్గర నిలిచిన్నాడంటే వారి మీద ఇచ్చేసాడు, ఆయన ఫోకస్ ఉంచాడు. మన మీద కూడా దేవుని యొక్క ఫోకస్ అనేది ఖచ్చితంగా మన పట్ల ఉంటుందని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం చూడొచ్చు. మరి ఇంకొక విషయం మనం గురించి గమనించినట్లయితే చివరిగా మనకి దేవుని వారు కన్నులు తెరవజేశాడు. ఎవరు కన్నులు తెరవజేశాడు? ఎవరైతే దేవుని యొక్క కనికరం పొందుకుని ఎవరైతే దేవుని సహాయాన్ని మరి పొందుకున్నారో వారి కన్నులు వారికి తెరవజేశాడంటే మనం కనికరాన్ని పొందుకోవాలి. ఆయన యొక్క కనికరాన్ని పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు మొరపెట్టినప్పుడు ఆయన కనికరం పొందుకుని ఆయన మనకి ఒక సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఒక మార్పును దేవుడు తీసుకొస్తాడు. ఆ యొక్క ఇద్దరి గుడ్డివారి కన్నుల ఆ యొక్క విషయంలో దేవుడు ఒక మార్పును తీసుకొచ్చాడు. వారి ముందు ఎలా ఉన్నారు? గుడ్డివారిగా ఉన్నారు. తర్వాత దేవుడు మొరపెట్టిన తర్వాత దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న తర్వాత వారి యొక్క మార్పు ఏ విధంగా ఉంది? వారి యొక్క కన్నులు తెరవబడినాయి. ఈ రోజున మన యొక్క జీవితాల్లో కూడా మనము మన యొక్క కన్నులు ఏ విధంగా ఉన్నాయో సార్ మనం గమనించుకోవాలి. మనం ఒకసారి గమనించినట్లయితే ఆదికాండంలో మనకి 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మనకేముంటుంది? ఆదాము అవ్వ ఏం చేయబడ్డారు? తినొద్దన్న పండును తిన్నారు. తిన్న తర్వాత వారి కన్నులు ఏం చేయబడ్డాయండి? తెరవబడ్డాయి. ఏ కన్నులు తెరవబడ్డాయంటే పాపపు కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులు తెరవబడ్డాయి? పాపపు కన్నులు తెరవబడి ఆత్మీయ కన్నులనే మూయబడ్డాయి వారి యొక్క జీవితాల్లో. ఆ యొక్క ఆత్మీయ కన్నులు మూయబడిన కన్నులు ఎలా ఉన్నాయంటే ఇప్పటికీ చాలా మందిలో ఆ ఆత్మీయ కన్నులు మూయబడే ఉన్నాయి. మరి ఈరోజు ఆత్మీయ కన్నులు తెరవబడేలాగా మనం ఏం చేయాలి? అసలు ఎందుకు ఆత్మీయ కన్నులు మనం మూయబడుతున్నాయి? మనం ఎందుకని దేవుని యొక్క కార్యాలు మనం పొందుకోవట్లేదు అని ఒకసారి మనం గమనించినట్లయితే మనకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, ఏదైతే పరిస్థితి ఉందో, మన యొక్క జీవితంలో మనకి ఉన్నటువంటి ఆటంకం ఏదైతే ఉందో దానినే ఎక్కువగా చూసేటువంటి వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఏంటండి మనకి సమస్య ఏది ఉంది? మన ఇంట్లో ఒక ఆర్థిక పరిస్థితి ఉందనుకోండి, ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని ఎక్కువగా దాని మీదే ఫోకస్ చేసేవారుగా ఉన్నారు. లేదంటే ఒక అనారోగ్యమైన పరిస్థితి ఉందనుకోండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవారుగా ఉన్నారు. లేదంటే ఒక కుటుంబంలో ఒక పిల్లలు సరిగా ఒకవేళ లేదనుకోండి, వారి పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేసేవారుగా, అంటే ఆ యొక్క సమస్యను అదే సమస్యనే చూసేవారుగా ఉన్నారు. కానీ దేవుని వైపు చూసి ఆ యొక్క సమస్యను మనము పరిష్కరించుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. ఉదాహరణకి మనం గమనించినట్లయితే మనం ఒకసారి గమనించదాం. ఆదికాండము 20వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం ఒకసారి గమనించుదాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీళ్ళ ఊట చూసి వెళ్ళి త్రాగనిచ్చి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకరికి ఉన్నాడు. ఆ యొక్క కుమారుడికి ఏమైంది? నీళ్లు దొరకలేదు. ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క నీరు దొరక ప్రాంతంలో ఏం చేసింది? దూరంగా పిల్లడు కూర్చోబెట్టేసి ఆ పిల్లడు ఏడు నుంచి వస్తుంది. ఏం చూస్తుందండి?
ఏం చూస్తుంది ఆవిడ? ఆ ఉన్న సమస్య ఏంటి? నీళ్ళు దొరకలేదు, పిల్లడు ఏడుస్తున్నాడు, అదే చూస్తుంది. కానీ దాని తర్వాత ఉన్న పరిస్థితులను గమనించలేకపోతుంది. కానీ అక్కడ ఒక ఓటుని దేవుడు ఒక ఓటుని ఏర్పాటు చేశాడు ఆమె కోసం, కానీ దాన్ని చూడలేకపోతుంది. ఎందుకని? అది దేవుడు చూస్తుంది, ఆవిడ ఆ యొక్క సమస్యనే చూస్తుంది. ఈ రోజు చాలా మంది సమస్యనే చూస్తూ దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క క్రియని చూడలేకపోతున్నారు చాలా మంది. ఇదేంటంటే ఆ యొక్క సమస్యను చూస్తూ ఉండిపోతున్నారు. కాబట్టి ఎవరైతే ఆ సమస్యను చూస్తూ ఉండిపోతారో మరి వారి యొక్క కన్నును తెరవబడలేకుండా అలాగే ఉండిపోతున్నాయి. మరి దేవుడు ఎప్పుడు తయారు చేశాడంటే వారు మరి ఆ యొక్క కన్నును తెరవ చేసిన తర్వాత ఆ యొక్క కార్యాన్ని చూడగలిగింది, అక్కడ నీటి కూడాను చూడగలిగింది. ఈ రోజున మనము మన యొక్క సమస్యను, మన యొక్క ఇబ్బందులను మనం దాన్నే చూసుకుంటూ దాని మీదే ఫోకస్ పెట్టేసుకుంటూ మనం ఒకవేళ ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూడలేము. మన యొక్క కన్నులు మనం తెరబడే తర్వాత దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆత్మీయ ఈవులను మనం పొందుకోలేము. దేవుడి మీద ఆధారపడినట్లయితే ఏ సమస్య ఉన్నప్పటికీ దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టినట్లయితే ఆ యొక్క ఇద్దరు కుటుంబాలు ఏ విధంగా మొరపెట్టారో అదే రీతిలో నువ్వు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడి నీకు కార్యాన్ని జరిగిస్తాడని ఈ యొక్క లేఖనాల మనం చూడొచ్చు. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ రోజున దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ యొక్క వాక్యాల ద్వారా దేవుడి సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అనేక విధాలుగా. అయినప్పటికీ చాలా మంది గ్రహించలేని వారుగా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని మరి వినకుండా ఏం చేస్తున్నారంటే వినకుండా ముందుకు వెళ్ళేవారుగా చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క మాటను అతిక్రమించేవారుగా ఉన్నారు, వాక్యాన్ని పెడచే పెట్టేవారుగా ఉన్నారు. దానిని బట్టి కూడా దేవుడు మన యొక్క ఆత్మీయ కన్నులను తెరవ చేయట్లేదు. అంటే ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే బిలాముతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నువ్వు వారి దగ్గరికి ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని శపించడానికి నువ్వేమాత్రం కూడా వెళ్ళొద్దని చెప్పాడు. దేవుడి యొక్క మాట అది చెప్పాడు కదండి. మరి ఏం చేశాడు? సరే అని చెప్పేసి మాకు తాగిపోయి మళ్ళీ తర్వాత ధనాపేక్షను బట్టి మళ్ళీ రెండోసారి, తర్వాత మూడోసారి ఆఖరికి వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ గాడిదకి కనపడుతుంది కానీ దేవుని యొక్క దూత ఎవరికి కనిపించట్లేదు? బిలాముకి కనిపించట్లేదు. అంటే దేన్ని బట్టి? దేవుని యొక్క మాటని వినకుండా ఈ రోజున చాలా మంది కన్నులు మూయబడ్డాయి. దేవుని యొక్క మాటను వినకుండా ముందుకు వెళ్ళిపోతున్న వారు, గుడ్డిగా వెళ్ళిపోయేవారు చాలా మంది ఈ రోజు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ విధంగా మీరు ఉండాలి, ఈ విధంగా మీరు జీవించాలి, దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా ఉండాలి. మరి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎవరు కూడా లెక్క చేయకుండా, కనీసం ఎన్నిసార్లు చెప్పినా మరి యొక్క మాట లెక్క చేయకుండా గుడ్డితనాన్ని కలిగి చాలా మంది ఈరోజు బిలాములాగా ఉన్నారు. ఎందుకని అంటే దేవుని యొక్క మాటని అనే వాక్యాన్ని వినలేని వారుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినలేని వారుగా ఉన్నారు. కొంతమంది ఏ విధంగా ఉన్నారు? ఆ యొక్క వారికి ఉన్నటువంటి ధనాపేక్షను బట్టి, ఈ లోక ఆశను బట్టి వారి యొక్క కన్నులు ఏం చేయబడుతున్నాయంటే మూతపడిపోతున్నాయి. అందుకే అక్కడ బిలాము యొక్క కన్నులు మూయబడ్డాయి. దేని బట్టి? ధనాపేక్షను బట్టి బిలాము కన్నులు మూయబడ్డాయి. మరి గాడిద కనిపిస్తున్న దేవదూత బిలాముకి కనిపించలేదు. అప్పుడు ఆ యొక్క సందర్భంలో మరి బిలాము యొక్క కన్నులు తెరవ చేసినప్పుడు మరి అక్కడ దేవదూతలు కనిపించినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క మాటను వినలేని వారుగా ఉన్నటువంటి వారికి ఏం చేపడుతుంది? కన్నులు మూయబడే ఉన్నాయి వారందరూ కూడా. ఈరోజు దేవుని యొక్క మాటను ఎవరైతే వింటలేదు వారందరూ కన్నులు కూడా మూయబడే ఉన్నాయి. దేవుని యొక్క కార్యాలు చూడడం లేకపోవడం గల కారణం ఏమిటంటే దేవుని యొక్క మాటను వినకపోవడమే. మూడోదిగా ఒకసారి మనం గమనించినట్లయితే, మూడోదిగా 2వ రాసిన గ్రంథంలో మనం 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 2వ రాసిన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. యెహోవా దయచేసి వీరి కన్నులు తెరవ చేయమని ఎలీషా ప్రార్థన చేయగా చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలీషా వారి యొక్క సేవకుల యొక్క కన్నులు దేవుడు తెరచేసిన విధానం మనం గమనించి మనకు తెలిసిన విషయమే. కానీ దేవుడు మన యొక్క జీవితంలో జరిగించేటువంటి కార్యాలు అనేక మందికి మరి గ్రహించలేనటువంటి వారిగా ఉన్న దేవుడు మన యొక్క జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే గ్రహించలేని వారిగా ఉన్నారు. ఆ యొక్క ఎలీషా మరి ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఎవరంటే వాళ్ళు సిరియన్లు ఆ యొక్క ఇశ్రాయేలును చుట్టుముట్టినప్పుడు, ఆ యొక్క ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు, ఎలీషా ప్రాంతాన్ని అంతటా కూడా చుట్టుముట్టినప్పుడు మరి ఆ యొక్క సేవకుడు ఎలీషా యొక్క సేవకుడు చూసి భయపడుతూ ఉంటాడు. ఏంటి ఇంతమంది జనాభా చేశారని.
వీరందరినీ మనం ఏ విధంగా మనం తప్పించుకోవాలని భయపడినప్పుడు నాకు అప్పటికే దేవుని యొక్క సైన్యము మరి ఆ చుట్టూనుంటే ఉంది. మరి యొక్క సందర్భాన్ని మరి యొక్క ఎలీషా యొక్క సేవకుడికి తెలియపరిచిన విధానం వాటి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సేవకుడి యొక్క కన్నులు తెరవబడి, అంటే దేవుని యొక్క కార్యాలను చూడలేని వారిగా చాలా మంది ఈ రోజున ఉన్నారు. దేవుని యొక్క కార్యాలు చూడలేని వారు అంటే వారి యొక్క కార్యాలు జరుగుతున్నాయి వారి యొక్క జీవితాలు, కానీ ఏం చేస్తారంటే వారు చూడలేని వారుగా ఉన్నారు. దేవుని యొక్క కార్యాన్ని చూడలేని వారు. కాబట్టి ఈ రోజున మనము మన యొక్క గుడ్డితనాన్ని చాలా మంది మరి ఈ రోజున గుడ్డితనాన్ని గురించి మాట్లాడుతున్నాం. చాలా మంది మన కన్ను ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయంటే ఆత్మీయ కన్నులు మూయబడి ఉన్నాయి. దేవుని యొక్క కార్యాలను చూడలేని వారుగా ఉన్నాం. దేవుని యొక్క మహిమను చూడలేని వారుగా ఉన్నాము. ఆయన యొక్క మహిమ కార్యాలను చూడలేనటువంటి వారుగా చాలా మంది ఈ రోజున ఉన్నాము. కాబట్టి మనము దేవుని దగ్గర ఈ రోజున ఆ యొక్క ఇతర గుడ్డి వారు ఏ విధంగా చేసి ఉన్నారో అదే రీతిగా దేవునికి మొరపెట్టినట్లయితే, కేకలు వేసి మనం పొందుకునేంత వరకు దేవుడి దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో కార్యాలను జరిగిస్తాడు. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ కష్టమైనప్పటికీ, ఎటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ, ఆరోగ్యం కానీ, ఏ పరిస్థితి అయినా సరే, కుటుంబ సమస్య అయినా కానీ, ఏదైనా సరే నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టాలి. అది పొందుకునేంత వరకు నువ్వు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు. ఖచ్చితంగా నీ యొక్క గనులను తెరవజేసేవాడుగా ఉన్నాడని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. చివరిగా ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. ఆ యొక్క దావీదు రాసిన కీర్తనలో మరి ఆ ప్రశ్న రాలేదు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశీర్వాదమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవ చేయమంటాడు దావీదు. ఎలాగంటండి, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసేలాగున మనమందరం కూడా ఏం చేయాలి, నీ యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు మేమందరం చూసేలాగున ఆ యొక్క కన్నులు తెరవ చేయమని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క గుడ్డితనాన్ని, ఆత్మీయ గుడ్డితనాన్ని దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఆయన కనికరాన్ని చూపించేవాడుగా ఉన్నాడు. మనకి సమయాన్ని కేటాయించేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క ఒక మార్పును మన యొక్క జీవితాల్లో తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ గుడ్డి వారికి ఏ విధంగా ఆ యొక్క మార్పును ఏ విధంగా తీసుకొచ్చాడో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆ మార్పును ఖచ్చితంగా దేవుడు మనకి కలుగు చేసేవాడే ఉన్నాడని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి మనకున్నటువంటి మన పరిస్థితి ఏదైనా, ఎంత కష్టమైనా, ఏదైనా సరే దేవుడికి మొరపెడదాం. ఖచ్చితంగా ఆయనకి ఆ యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఆయనకి మొరపెట్టినప్పుడే మనం పొందుకోగల ఆ కనికరాన్ని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఆయనకి మొరపెట్టి ఖచ్చితంగా అది పొందుకునేంత వరకు మొరపెట్టి ఆయన్ని వేడుకుని ఆ యొక్క కార్యాలు మన యొక్క జీవితంలో మనం పొందుకునేలా మనం చేద్దాం. మరి దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్.